హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 13th సెప్టెంబర్ యొక్క కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా మనం అర్జున పాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఏపీపీఎస్సి గ్రూప్ 1 రిలేటెడ్గా అర్జున పాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇందులో మనం పాలిటీ మరియు ఎకానమీలో హై లెవెల్లో మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను రెడీ చేయడం జరిగింది. ఓకే, ఈ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఈ అర్జున పాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో అందించడం జరుగుతుంది. ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ గురించి ఫుల్ లెంత్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు మనం వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని అబ్జర్వ్ చేస్తే అల్బేనియాలో ప్రపంచంలోనే తొలి ఏఐ మంత్రిని నియమించడం జరిగింది. ఓకే, అల్బేనియా అనేది ప్రపంచంలోనే తొలి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీని నియమించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నియమించిన ఒక మినిస్ట్రీ అనమాట. దీని నేమ్ ఏమిటి అంటే డిఎల్ఆ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క నేమ్. దీన్ని ప్రపంచంలో ఎక్కడ నియమించారు అంటే అల్బేనియా ప్రభుత్వం అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రపంచంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మినిస్ట్రీలో ఉపయోగించడం జరిగింది. ఈ మినిస్ట్రీ యొక్క అంటే ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇది ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని పబ్లిక్ టెండర్లను మరియు వాటి యొక్క పారదర్శకతను పెంపొందించడం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రభుత్వ ప్రాజెక్టులలోని కరప్షన్ను తగ్గించి పారదర్శకతను పెంచడం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసం అల్బేనియా ప్రభుత్వం అనేది ప్రపంచంలోనే తొలి ఏఐ మంత్రిని నియమించడం జరిగింది. మనం ఈ ప్రజాసేవల్లో మరియు పరిపాలనలో ఏఐ యొక్క పాత్రను మనం అబ్జర్వ్ చేస్తే ఇది మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైన పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, పట్టణ ప్రణాళిక, ట్రాఫిక్ నిర్వహణ, మహమ్మారి వంటి ప్రతిస్పందన సమయాల్లో ఏఐ అనేది తమ యొక్క సామర్థ్యాన్ని చూపించడం జరుగుతుంది. మనకి ఎగ్జాంపుల్గా రాహత్ అబ్జర్వ్ చేస్తే రాహత్ వంటి యాప్స్ విపత్తు సమయాల్లో సహాయ చర్యలకు సమర్థవంతంగా సమన్వయం చేయడం చేస్తుంది. రాహత్ యాప్ అనేది విపత్తు సమయంలో కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అవినీతిని తగ్గించవచ్చు మరియు నిష్పాక్షికతంగా పనిచేయడం కూడా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి అవినీతి కూడా తగ్గడం జరుగుతుంది. దానికి రిలేటెడ్గానే ఇప్పుడు అల్బేనియా అనేది ప్రపంచంలోనే తొలి ఏఐ మంత్రిని తీసుకురావడం జరిగింది. దాని పేరు ఏమిటి అంటే డిఎల్ఆర్. ఈ బాట్ నేమ్ ఏమిటి అంటే డిఎల్ఆర్. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అసోసియేషన్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అనేది బెంగళూరులో ప్రారంభం అవడం జరిగింది. ఇది ఎన్నవ సదస్సు అంటే ఇది 11వ సదస్సు. దీని నేమ్ ఏమిటి అంటే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్. ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే భారతదేశంలోని బెంగళూరులో ఈ సదస్సు అనేది ప్రారంభించడం జరిగింది. అంటే ఈ సదస్సు భారతదేశంలో జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే బెంగళూరులో జరుగుతుంది. ఇది ఎన్నవ సదస్సు అంటే 11వ సదస్సు. దీన్ని తాజాగా లోక్సభ స్పీకర్ ప్రారంభించడం జరిగింది. ఈ సిపిఏ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ను తాజాగా లోక్సభ స్పీకర్ ప్రారంభించడం జరిగింది. ఈ సదస్సులో భారతదేశంతో పాటు కామన్వెల్త్ సభ్య దేశాలు ప్రతినిధులుగా పాల్గొనడం జరుగుతుంది. అంటే ఇక్కడ మోర్ దాన్ 180కి పైగా దేశాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ పార్లమెంటరీ అసోసియేషన్లో 180కి పైగా సభ్య దేశాల నుంచి అటెండ్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఆరంభాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది 1911లో స్థాపించడం జరిగింది. దీన్ని 1911లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా శాసనసభలు లేదా శాసనసభ్యులుగా ఉన్న దేశాలు అనేవి ఇందులో సభ్య దేశంగా ఉండడం జరిగింది. అంటే ఇందులో 180కి పైగా దేశాలు అనేవి ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే లండన్లోని యూకే పార్లమెంట్ సభలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే లండన్లోని యూకే పార్లమెంటరీ సభలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే బెంగళూరులో జరుగుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ సమావేశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి రిలేటెడ్గా ర్యాట్స్ ఉగ్రవాద వ్యతిరేక నిర్మాణం అనేది 44వ సమావేశం కిర్గిస్తాన్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ ర్యాట్స్ యొక్క 44వ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే కిర్గిస్తాన్లో జరిగింది.
ఓకే, ఈ కిర్గిస్థాన్ అనేది ఈ 44వ ర్యాట్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇది ఎక్కడ జరిగింది అంటే కిర్గిస్థాన్లో ఈ సమావేశం అనేది జరిగింది. ఇది షాంఘై సహకార సంస్థ యొక్క ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక నిర్మాణ కౌన్సిల్. ఓకే, ఇది ఎస్సీఓలో ఉండడం జరుగుతుంది. ఈ ర్యాట్స్ అనేది ఎస్సీఓలో ఉండడం జరుగుతుంది. తాజాగా 44వ సమావేశం అనేది జరిగింది. దీనికి అధ్యక్షతగా ఎవరు వహించారు అంటే కిర్గిస్థాన్ అనేది అధ్యక్షత వహించడం జరిగింది. నెక్స్ట్ దీని యొక్క అధ్యక్షత పదవిని ఎవరు స్వీకరించడం జరిగింది అంటే పాకిస్తాన్ అనేది తర్వాత అధ్యక్షత పదవిని స్వీకరించడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ అయితే కిర్గిస్థాన్ అధ్యక్షతన ఈ 44వ ర్యాట్ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడిఆర్ అనేది నివేదికను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఏడిఆర్ అనేది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. మనకి ఏడిఆర్ గురించి తెలుసు. ఇది ప్రభుత్వంపై, ప్రభుత్వ పార్టీలపై ఇది నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నివేదికలో తాజాగా చట్టసభల్లో 21% మంది తమ యొక్క వారసుల్ని నిలబెట్టడం జరుగుతుంది అని పేర్కొనడం జరిగింది. ఓకే, చట్టసభల్లో ఇప్పుడు 21% మంది వారసులే ఉన్నారు అని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర రాష్ట్రాల్లోని చట్టసభల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తం 5204 మంది ఉండగా వారిలో 5వ వంతుకు పైగా ప్రజాప్రతినిధులకు రాజకీయ వారసత్వం ఉందని ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనేది 5204 మంది టోటల్ మెంబర్స్లో 1/5 వంతు రాజకీయ వారసత్వం ఉందని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇందులో లోక్సభలో అత్యధికంగా 31% మంది, రాజ్యసభలో 21% మంది ఎంపీలు వారసులేనని పేర్కొనడం జరిగింది. ఓకే, లోక్సభలో అయితే 31% మంది, రాజ్యసభలో 21% మంది వారసులు ఉన్నారని, రాష్ట్ర చట్టసభల్లో యాడ్ చేస్తే టోటల్గా 21%కి ఇది పెరగడం జరిగింది. ఓకే, రాష్ట్ర చట్టసభలు కూడా యాడ్ చేస్తే టోటల్గా ఇది 21% మందిగా ఉందని పేర్కొనడం జరిగింది. అత్యధికంగా పార్టీల వైజ్ మనం అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్లో 32% మంది వారసులు, అదే బీజేపీలో అయితే 18% మంది వారసులు ఉన్నారని పేర్కొనడం జరిగింది. ఓకే, కాంగ్రెస్లో అయితే 32%, బీజేపీలో 18%, సిపిఎంలో 8% మాత్రమే ఉందని పేర్కొనడం జరిగింది. అదే ఇప్పుడు స్టేట్ వైజ్గా అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్లో 141 మంది, మహారాష్ట్రలో 129 మంది, కర్ణాటకలో 94 మంది తొలి 3 ప్లేసుల్లో నిలవడం జరిగింది. అంటే అధికంగా ఉత్తరప్రదేశ్లో 141 మంది వారసులు ఉన్నారని పేర్కొనడం జరిగింది. ఓకే, ఇక్కడ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ని అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 86 మంది ఉండగా తెలంగాణలో 37 మంది ఉండడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో 86 మంది రాజకీయ వారసులు ఉండగా అదే తెలంగాణలో 37 మంది రాజకీయ వారసులుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఎక్సర్సైజ్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా సీఎం ప్రహార్ అనే ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లోని భారత సైన్యం ఈ సీఎం ప్రహార్ వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, ఈ వ్యాయామం ఎక్కడ జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఈ సీఎం ప్రహార్ వ్యాయామం అనేది జరిగింది. ఈ అరుణాచల్ ప్రదేశ్లో సీఎం ప్రహార్ వ్యాయామం ఎవరు నిర్వహించారంటే భారత సైన్యం దీన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే యుద్ధ సమయంలో డ్రోన్స్ యొక్క సమన్వయాన్ని పరిశీలన కొరకు ఈ సీఎం ప్రహార్ వ్యాయామాన్ని భారత ఆర్మీ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, రియల్ వార్ టైం సమయంలో డ్రోన్స్ను ఏ విధంగా ఉపయోగించాలి అనే ఉద్దేశంతో ఈ సీఎం ప్రహార్ వ్యాయామాన్ని భారత సైన్యం నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే డ్రోన్స్ యొక్క ఉపయోగాన్ని, సమన్వయాన్ని పరిశీలించడం ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్లో ఈ వ్యాయామం అనేది జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఎక్కడ జరిగింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే యుద్ధ భూమి పరిస్థితుల్లో వేగవంతమైన సాంకేతిక ఆధారిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే వివిధ రకాల డ్రోన్లను ఒక సమగ్ర ఆపరేటింగ్ చట్టంలో ఏకీకృతం చేయడం, వాటి యొక్క ఇన్పుట్లను సాంప్రదాయదారులపై 5 పర్పస్తో సమన్వయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే టాక్టిక్స్, టెక్నిక్స్, ప్రొసీజర్ను రూపొందించడం ఈ వ్యాయామం యొక్క ముఖ్య లక్ష్యం. ఇది ఎక్కడ జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఇది జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ సముద్ర ప్రదక్షిణ. సముద్ర ప్రదక్షిణ అనేది త్రివిధ దళాల మహిళా అధికారులు అనేది ఒక నౌకాయానాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, త్రివిధ దళాల నుంచి మహిళా అధికారులు
ఈ సముద్ర ప్రదక్షిణ ద్వారా నౌకాయానం అనేది చేయడం జరుగుతుంది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో మహిళా అధికారులు త్రివిధ దళాల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నౌకాయాన సముద్ర ప్రదక్షిణను వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఓకే, తాజాగా రక్షణ శాఖ అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యాలు, ప్రాముఖ్యతను అబ్జర్వ్ చేస్తే ఇది మహిళా శక్తి, సాయుధ దళాల యొక్క ఐక్యత, ఆత్మనిర్భర్ భారత్ మరియు భారతదేశం యొక్క అంతర్జాతీయ దృష్టికి ఇది ప్రతీకగా నిలవడం జరుగుతుంది. తొలిసారిగా భారత మహిళా అధికారులు త్రివిధ దళాలతో కలిపి ఈ సముద్ర ప్రదక్షిణను చేయడం జరుగుతుంది. ఓకే, ఇందులో త్రివిధ దళాల నుంచి కూడా మహిళా అధికారులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ యాత్ర యొక్క వివరాలను మనం అబ్జర్వ్ చేస్తే ఇది టోటల్గా 9 నెలల పాటు జరుగుతుంది. ఈ యాత్ర అనేది 9 నెలల పాటు 10 మంది మహిళా అధికారులు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. 10 మంది మహిళా అధికారులు 9 నెలల పాటు నౌకాయానం అనేది చేయడం జరుగుతుంది. ఏ నౌకలో వీళ్ళు ప్రయాణం చేస్తారు అంటే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెసల్లో వీళ్ళు నౌకాయానం చేయడం జరుగుతుంది. టోటల్గా 10 మంది 9 నెలల పాటు ఈ ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెసల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇది దాదాపు తూర్పు సముద్రం ద్వారా 26,000 నాటికల్ మైల్స్ను ప్రయాణించడం జరుగుతుంది. ఓకే, దాదాపు 26,000 నాటికల్ మైల్స్ను జర్నీ చేయడం జరుగుతుంది. ఇది భూమధ్య రేఖను 2 సార్లు దాటి 3 గొప్ప కేప్లైన లీవిన్, హార్న్, గుడ్ హోప్లను చుట్టడం జరుగుతుంది. చివరకు ఈ నౌకాయానం అనేది 2026 మేలో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది 2026 మేలో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. టోటల్గా 9 నెలలు నౌకాయానం చేస్తారు. 10 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఇండియన్ ఆర్మీ సైలింగ్ వెసల్లో వీళ్ళు ప్రయాణం చేయడం జరుగుతుంది. దీని యొక్క నేమ్ ఏమిటి అంటే సముద్ర ప్రదక్షిణ. సముద్ర ప్రదక్షిణ అనేది దేనికి రిలేటెడ్ అంటే త్రివిధ దళాల మహిళా అధికారులు ఒక నౌకాయానం. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా మాజీ ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్కు మరణానంతరం ఆర్థిక శాస్త్రంలో పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, మాజీ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్కు మరణానంతరం ఆర్థిక శాస్త్రంలో అతను చేసిన విశేషమైన కృషికి గాను పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవరికి ఇచ్చారు అంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఈ పివి నరసింహారావు స్మారక పురస్కారం అవార్డు అనేది రావడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అవార్డు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, మాజీ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్కు మరణానంతరం ఈ ఆర్థిక శాస్త్రంలో పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, భారత మాజీ ప్రధానమంత్రి మరియు ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్కు దేశ ఆర్థిక పరివర్తన మరియు జాతి నిర్మాణానికి ఆయన చేసిన అపూర్వ కృషికి గాను అతని యొక్క మరణానంతరం ఆర్థిక శాస్త్రంలో పివి నరసింహారావు యొక్క స్మారక పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. దీన్ని న్యూఢిల్లీలో ఇవ్వడం జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన వైఫ్ అయిన గురుశరణ్ కౌర్ గారు ఈ అవార్డును తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా నేపాల్కు తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి గారిని నియమించడం జరిగింది. ఓకే, సుశీలా కార్కి గారిని నేపాల్కు తాత్కాలిక ప్రధానిగా నియమించడం జరిగింది. ఈమె ఒక చీఫ్ జస్టిస్, విశ్రాంతి చీఫ్ జస్టిస్. ఈమె యొక్క వయసు ఎంత అంటే 73 సంవత్సరాలు. తాజాగా ప్రధానిగా ఎన్నికవడం జరిగింది. తాజాగా ప్రధానిగా నియమించడం జరిగింది. నేపాల్ అధ్యక్షుడైన రామచంద్ర పౌడే ప్రమాణ స్వీకారాన్ని చేయించడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేపాల్ యొక్క తాత్కాలిక ప్రధానిగా ఎవరిని నియమించడం జరిగింది అంటే సుశీలా కార్కి గారిని నియమించడం జరిగింది. ఓకే, ఈమె భారతదేశంలో గల బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. ఈమె భారతదేశంలో చదువుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా నార్వే ప్రధానమంత్రిగా 2వసారి లేబర్ పార్టీ నాయకుడైన జోనాస్ గహర్ స్టోర్ ఎన్నికవడం జరిగింది. ఓకే, నార్వే యొక్క ప్రధానమంత్రిగా 2వసారి ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అంటే జోనాస్ గహర్ స్టోర్ని ఎన్నుకోవడం జరిగింది. ఇతను 2వసారిగా ఎన్నుకోవడం జరిగింది. 2వసారి ప్రధానమంత్రిగా పనిచేయడం జరుగుతుంది. తొలిసారిగా 2021 నుంచి 2025 వరకు చేయడం జరిగింది. ఇప్పుడు 2వసారిగా ఎన్నికవడం జరిగింది. నార్వే ప్రధానమంత్రిగా వరుసగా 2వసారి ఎవరు ఎన్నికవ్వడం జరిగింది అంటే జోనాస్ గహర్ స్టోర్ ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రియంబాద్ జయకుమార్ రాసిన ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా బుక్ను విడుదల చేయడం జరిగింది. ఓకే, ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనే బుక్ను ఎవరు రచించడం జరిగింది అంటే ప్రియంబాద్ జయకుమార్ ఈ బుక్ను రచించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ స్వామినాథన్ భారత వ్యవసాయ శాస్త్రానికి
చేసిన కృషిని ఈ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఎంఎస్ స్వామినాథన్ భారత వ్యవసాయ శాస్త్రంలో చేసిన కృషిని ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే ప్రియాంబా జయకుమార్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓకే, దీని యొక్క క్యాప్షన్ ఏమిటి అంటే ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనే క్యాప్షన్తో ఈ బుక్ను ప్రచురించడం జరిగింది. ఓకే, ఈ బుక్ను ప్రచురించడం జరిగింది. దీనిలో ముఖ్య అంశాలు ఏమిటి అంటే 1925 ఆగస్టు 7న జన్మించిన ఈ ఎంఎస్ స్వామినాథన్ గారి శతాబ్దాన్ని గుర్తిస్తూ ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 7న ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం యొక్క ప్రచురణకర్తగా హార్పర్ కాలిన్స్ పబ్లిషర్స్ వాళ్ళు ఉండడం జరిగింది. ఓకే, ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే ప్రియాంబా జయకుమార్ రచించడం జరిగింది. ఓకే, ఈ పుస్తకంలో ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ యొక్క జీవితం గురించి, అతను భారతదేశం వ్యవసాయంలో చేసిన కృషి గురించి ప్రస్తావించడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయంటే కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.